గతంలో అన్న అన్న. అందశ్రీ స్వయంగా నీ గాత్రానికి కూడా నీ గాత్రాన్ని చూస్తే నాకు భయమవుతుంది బిడ్డ అని చెప్పేసి నేను ఒక సందర్భంలో ఒక చోట పోయినటువంటి వీడియో అందశ్రీ మరణం తర్వాత చాలా వైరల్ అవుతా ఉంది. అన్న. ఆయన 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 చావు ఎట్లా అనిపించింది అన్న? చాలామంది బాధపడ్డారు, మీరు ఒక పాట కూడా తీసుకొచ్చారు. అన్న. ఆయన చావును అందరి చావుల్లానే చూస్తారా లేదంటే ఏదన్నా వేరే కోణంలో? అంటే నేనేమంటేనా, ప్రతిదీ చాలామంది ఈ మాటకి ఏమనుకుంటారో తెలియదు కానీ వాస్తవం ఇదే. ప్రతిదీ ఇక్కడున్న ఆర్థిక వనరులు, ఆర్థిక మూలాలే కారణం. ఓకే. ఎందుకనంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా 100కి 70% ఉమ్. పౌష్టికాహారం తింటున్నటువంటి ప్రజలు లేరు మన దేశంలో అవును. కదా. ఉమ్. అలాంటప్పుడు 64 ఏళ్ళకి అందశ్రీ అన్న చనిపోతుందంటే అసలు ఏం జరిగింది ఉమ్. కదా. మనం ఇవన్నీ ఆలోచన చేయాలి. ఒక బాపనాయన 120 ఏళ్ళు బతాడు. ఎట్లా బతాడు? ఉమ్. ఎట్లా బతాడు? ఈ పేదోళ్ళు తింటే కంట్రోల్ బువ్వ, లేకపోతే ఇంకేదో బువ్వ, ఉమ్. బువ్వే తినాలి. అవును. భూమి మీద బువ్వను మించిన విషయం లేదు. అవును. భూమి మీద బువ్వను మించినటువంటి విషయం లేదు. ఉమ్. బువ్వ ఎంతవరకు అది బాడీకి ఎక్కర వస్తుంది, ఎంతవరకు బాడీకి సేఫ్టీ చేస్తుంది, ఎంతవరకు బాడీని బలంగా ఉంచుతుంది అనేటువంటి ఆ ఆ చిన్న కోణం కూడా ఉమ్. అనగారినటువంటి ప్రజలలో లేదు ఓకే. కదా. ఇప్పుడు అందశ్రీ అన్న అడ్డ మీద కూలి పని చేసిన కాంచెలు మొదలు పెట్టుకుంటే మొన్న ఆయన అంత్యక్రియల దాకా, అంటే ఆయన చనిపోయేదాకా కూడా ఆయన ఎక్కడ కూడా పౌష్టికాహారం తీసుకున్నట్టుగా నేను చూడలే. అవును. చూడలే. ఉమ్. ఒక మనిషికి రోగం ఎందుకు వస్తుంది? సరైన ఆహారం లేక. అంతే అంతే, ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పటికీ సింపుల్ బై, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినా మళ్ళా చెప్తున్నా, ఉమ్. ఇప్పటికీ ఈ దేశంలో కంట్రోల్ బియ్యం పంచుతున్నారు అంటే అర్థమైంది. అర్ధాకలితో చనిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి ఉమ్. కదా. అవును. కంట్రోల్ బియ్యం పంచడం ఏంది? బియ్యం పంచడం ఏందా? ఉమ్. ఎంత విచిత్రం ఇది. బయట దేశాలకు మనకు కొలమానం వేసుకుంటే దీంట్కన్నా సరిపోతామా? సరిపో. కానీ మన కాడ ఏమంటారు, బలగాలు ఉన్నాయంటారు, అది అంటారు, ఇది అంటారు. చాలా గొప్ప దేశం, అవును. చాలా గొప్ప దేశం కాదంటలేము. ఉమ్. కానీ గొప్ప దేశంలో ప్రజలకున్న తిప్పల్ని తీర్చే నాయకుడు వాడు. ఆ రాజ్యం ఏ రాజ్యం? ఉమ్. ప్రజల తిప్పలు, ఈ గొప్ప దేశంలో ప్రజల తిప్పలు తీర్చేటువంటి రాజ్యం రావడం కోసమే కదా రాడికల్స్ పుట్టుకొచ్చిర్రు. అవును. ఆ రాడికల్స్ మీద ఇవాళ అది దఫల వారిగా పేర్లు మార్చుకుంటూ వస్తే, ఉమ్. ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో అంతం చేస్తున్నది. ఇలా మొన్న మనం చాలా చూసుకోవాలి. ఇప్పుడు మొన్న శాటిలైట్ ఏమంటారు, TV9, TV5, ఉమ్. HM టీవీ, టీ న్యూస్, V6 ఇవన్నీ ఛానల్ ఉన్నాయి కదా. అవును. ఎక్కడన్నా అమరవీరు చనిపోయిన కాడ, ఎవరైనా చనిపోయిన కాడ కనపడతాయి ఈ ఛానల్. ఏవైనా కనపడితే మీ ఏమంటారు, ప్లస్ టీవీ తెలుగు కనపడాలి, తెలంగాణ, అది ఎవరు మన తెలుగు, మన తొలి వెలుగు, ఉమ్. ఇంకొక 4-5 ఛానళ్ళు, అవును. G8, N9, ఉమ్. ఇవే కనపడతాయి. వాస్తవాన్ని చెప్పలేనుడు, ఉమ్. వాస్తవాన్ని అడగలేనుడు, ఇద్దరు దేశద్రోహులే. అవును. ఇద్దరు దేశద్రోహులే. ఉమ్. నేనేమంటున్నా అంటే అసలైన దేశద్రోహులు ఎవరు? వాళ్ళు రాజ్యపీఠం మీద కూర్చొని ఉన్నారు. ఉమ్. వాళ్ళు రాజ్యపీఠం మీద కూర్చొని ఉన్నారు కాబట్టి కానీ అడిగేటోళ్ళు చంపుతారు. రైట్. అంతే కదా. ఉమ్. అంటే దాంట్లో భాగంగానే ఇప్పుడు అందశ్రీ అన్న కావచ్చు, ఇప్పుడు గూడంజన ఉన్నాడు. ఉమ్. గూడంజన పేరు కన్నా గుర్తుందా అసలు? అవును. అవును. గూడంజన పేరు ఉమ్. కూడా గుర్తులేదన్న, మర్చిపోయారు ఆల్రెడీ. ఆయన పాట లేకుండా మనం దీన్ని ఊహించుకోగలుగుతామా? లేదు. ఈ తెలంగాణ ఇప్పుడున్న తెలంగాణ సమాజాన్ని ఊహించుకోగలుగుతామా? ఉమ్. ఆయన ఎవరికి గుర్తు కూడా లేదు. అవును. ఎందుకనంటే డబ్బులు లేవు. అవును. వాళ్ళ కాడ ఉన్న కళలకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే, వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి పైశాచికత్వంతో కూడినటువంటి కులం ఏదైతుందో ఆ కులంలో కొంచెం పెద్ద కులం అనేటువంటి కులంలో పుట్టి ఉంటే ఉమ్. వాళ్ళు కూడా ఈ పాటలు అమ్ముకొని, ఈ సావు పాటలు, సంవృత పాటలు, బలిచిన పాటలు, బలిపెక్కిన పాటలు, అటు ఇటు కాని పాటలు పాడి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. ఓకే. అంటే ఇక్కడ కళ ఉన్నప్పటికి కూడా కులము లేదంటే ధనము రెండు ప్రభావితం చూపిస్తాయి అంటారు. చూపిస్తాయి. ఇప్పుడు నేను ఉన్నానా ఉమ్. సింపుల్గా, చాలా మంది అంటుంటే నేను కామెంట్లో వింటున్నా. ఉమ్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే స్వతహాగా నేను దాన్ని ఫేస్ చేసిన. ఓకే. సుఖరామ్ అంటే కార్లో తిరుగుతాడు, కారు ఓడిచ్చాడు, ఉమ్. ఫైనాన్స్లో కారు ఇస్తారు. ఎంత పిచ్చి కొడుకులు వీళ్ళు. అవు. ఫైనాన్స్లో కారు ఇస్తారా, నెలకి కట్టుకో, అవును. అక్కడ దేనికి? ఉమ్. రెండు సుఖరామ్ నడిచే కారు ఎట్లా కొన్నాడు అనే సందర్భం వచ్చినప్పుడు ఉమ్. ఫైనాన్స్లో పోయి నా పేరు కొడితే ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది కదా. అవు.
ఇంత నాలెడ్జ్ లేకుండా కామెంట్లు పెడితే ఏమనాలి? హ్మ్.